గారికి లెటర్ పెట్టడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీ సంబంధించి సెక్రటరీ గారితో సచివాలయం సెక్రటరీ గారికి రిపోర్ట్ వచ్చింది. దాని మీద నా స్టేట్మెంట్ తీసుకొని పిలిచారు. నా యొక్క స్టేట్మెంట్ నేను సెక్రటరీకి ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఏదైతే ఈసీడీలో జరిగినటువంటి అవినీతి, అలాగే ఆ ఈసీడీలో జరిగినటువంటి బినామీ పేర్ల మీద ఇస్తున్నటువంటి డాక్యుమెంట్స్ మీద నేను ఇప్పుడు చర్చిస్తున్నాను. ఇప్పటికే జోనల్ కమిషనర్ చెప్పుకున్నాం, ఎవరెవరికి సేల్ డీడీలు అందరికీ ఇవ్వమని చెప్పి ఇప్పుడు 7 సంవత్సరాలు కావాల్సిందో వాళ్ళందరికీ సేల్ డీడీలు కానీ, అలాగే వాళ్ళు విక్రయ ఒప్పందం పత్రం కానీ ఇవ్వలేదు. దాని మీద నేను జోనల్ కమిషనర్ గారు మాట్లాడిన వెంటనే స్పందించి అది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ అయ్యింది. ఆ ఎంక్వైరీ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్ మీద ఇప్పుడు సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మార్చి వరకు మనకి ఏంటంటే బడ్జెట్ క్లోజ్ అయిపోయింది. గత ప్రభుత్వంలో అనేది దానికి తీసుకోకంటూ బడ్జెట్ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తారు, చేసి దాని మీద మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంతవరకు కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు విషయం సార్ విషయం ఏంటంటే సార్ ఇది 2018లో వీళ్ళందరికీ ఒప్పందం పత్రం ఇచ్చారు. అవును, ఇక్కడ గారు ఒప్పందం పత్రం ఇచ్చారు. 2023లో వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేశారు. అవును, వీళ్ళందరికీ ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నా మన దగ్గర వెళ్తున్నారు. వీళ్ళందరికీ సర్టిఫికేట్ జనరల్ గా ఇవ్వమని చెప్పేసి నేను మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను. మీ పీడీ గారు కూడా గవర్నర్ గారికి కూడా మా దగ్గర ఉండకూడదండి, మీ చేతులు ఉండాలండి. ఈ రోజులో కేసులో అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ చేతులు కొనసాగిస్తారు. వీళ్ళు లబ్ధదారుడు తనకి ఇల్లు ఉందో లేదో ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే దీని ముందు మన దగ్గరే బినామీలు చాలా మంది ఒకరికి ఇస్తే 30% అందులో దూరుతూ ఉండిపోయి కదలకంట వాళ్ళు ఆక్యుపై చేశారు. మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి అన్ని ఇచ్చేసాం కదా. అంటే రిజిస్ట్రేషన్ అయ్యాక బ్యాంకింగ్ ఇచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే బ్యాంక్ వైజ్ ఫ్యూచర్ తీసుకుంటారు కదా, జెరాక్స్ కూడా హ్యాండ్ చేయరు. మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ అయిపోతుందండి సార్. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే అవి తీసి వాళ్ళ డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయి అంటే మూడో జయలక్ష్మి ఆవిడ కంప్లైంట్ చూపించింది. 2300 రూపాయలు ఒకరితో కలెక్షన్ మార్టిగేజ్ సార్. డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఫ్రీయే సార్, డాక్యుమెంటేషన్ చేయాలి కదా సార్. మా దానికి డాక్యుమెంట్ రైట్ చేయించారు సార్. ఇక్కడ అలా చేయించారా? అవును సార్. జెరాక్స్ కాపీ ఏదైతే ఉందో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఆ కొంతమంది కూడా వీళ్ళు అడుగుతుంటే ఆర్బీలు అడుగుతుంటే మా దగ్గర ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నది కొంతమంది చెప్తున్నారు. ఈ 3 రోజులు ఇచ్చారు. మనకి ఈ 3 రోజులు పత్రికా విలేకరులందరూ కూడా లబ్ధిదారుల తరపు నుంచి అభివందనలు తెలుపుతున్నాను. నా పేరు కస్టడీ సత్యనారాయణ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గానికి కార్యదర్శి. ఈ లబ్ధిదారులందరూ కూడా దాదాపు 2018-19లో ఈ లబ్ధిదారులందరూ కూడా విక్రయ ఒప్పందం ఏం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం జరిగిన తర్వాత 2023లో వీళ్ళందరికీ కూడా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తూ సేల్ డీడీలు కూడా జరిగాయి. ఆ సేల్ డీడీలు కానీ ఒప్పంద ఒరిజినల్ పత్రాలు కానీ వీళ్ళ చేతికి ఇవ్వకుండా ఇప్పుడు 2025 అంటే దాదాపు 7-8 సంవత్సరాలు ఈ మున్సిపల్ ఆఫీస్ ఈసీడీలో పెట్టుకుని ఉన్నారు. సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. మిగతా సగం మంది ఎందుకు ఇవ్వలేదని మేము ఎంక్వైరీ చేస్తే దాని మీద ఈ రోజున దళారులతో పాటు డూప్లికేట్లు వస్తున్నాం. దాన్ని అరకట్టమని చెప్పేసి మేము మున్సిపల్ జోనల్ కమిషనర్ అడిగినప్పుడు మీ అందరి సమక్షంలో అడిగాం. అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా క్లియర్ చేస్తామన్నారు. అలాగే బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి సేల్ డీడీలు జెరాక్స్ కాపీలు కూడా సాయంత్రిస్తున్నారు. ఎవరైనా అరెస్ట్ చేసినట్టయితే ఎఫ్ఐఆర్ కాపీ లబ్ధిదారుడు ఎవరైతే అరెస్ట్ చేసిన ముద్దాయి చేతిలో ఉంటుంది, వాళ్ళకి తెలియాలా. అలాగే వీళ్ళు డబ్బులు కట్టుకొని రోడ్లు పడేసి వాళ్ళకి లబ్ధిదారులు అవునా కాదో ఆందోళన చెందుతూ 7 సంవత్సరాలు పెట్టి వీళ్ళిద్దరు లేకుండా లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సాయంత్రం రేపు 2-3 రోజుల్లోనూ వీళ్ళందరూ కూడా మనం జెరాక్స్ కాపీ ఇవ్వమని చెప్పి అది ఇస్తామని చేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు వచ్చే నెలలోనూ మేము మాకు ఆర్డర్ కావాలంటే వచ్చినట్టే అది మొదలు పెడతామన్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో టిడ్కోలకు చెప్పు అది కూడా పని మొదలు పెట్టడానికి ప్రారంభించారు. ఇప్పటికైనా ఈసీడీ ఆఫీసులో ఇప్పుడే 3 లెటర్లు ఇచ్చున్నాం. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా 2-3 రోజుల్లో వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా చేతికి పేపర్లు ఉండాలి. అలాగే పూర్తి డబ్బులు కట్టిస్తున్నాడు.
పూర్తి కట్టించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ చేతికి ఇవ్వాలి. అది కూడా వీళ్ళు సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పారు పూర్తి డబ్బులు కట్టించిన వాళ్ళకి. మేము ఏదైతే 3 దఫాలుగా మాట్లాడామో, ఒకటి ఓల్డ్ ఏజ్, అలాగే సివిల్ కోడ్ పడిపోయిన వాళ్ళకి ఎవరైతే 60 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. అది కూడా మాట్లాడడం, అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ 3 ఒప్పందాల మీద వీళ్ళు వచ్చినటువంటి కార్యక్రమానికి అన్నింటిలో కూడా వీళ్ళు జోనల్ కమిషనర్ గారు ఈ 3-4 రోజుల్లోనే ఇదంతా క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాతే దీన్ని విరమిస్తున్నాం.